అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో వికలాంగుల ఉద్యమం మరోసారి ఉధృతమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్పై గర్జించిన గిద్దె రాజేష్ మంగళవారం సంఘం నాయకులు కార్యకర్తలతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఉన్న తాండూర్ వికారాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో వికలాంగుల ఉద్యమం మరోసారి ఉధృతమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ గడ్డపై గర్జించిన గిద్దె రాజేష్ మంగళవారం సంఘ నాయకులు కార్యకర్తలతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఉన్న తాండూర్ వికారాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వికలాంగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల సమస్యలను విస్మరించడం సరికాదని అన్నారు. ఎన్నికల సమయంలో వికలాంగుల పెన్షన్ను 6,000కు పెంచుతామని, వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గిద్దె రాజేష్ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకుంటే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దండయాత్ర చేపట్టి కొడంగల్లో 1,00,000 మందితో వికలాంగుల ఆవేదన సభ నిర్వహిస్తామని గిద్దె రాజేష్ ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు, సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పసుల చంద్రయ్య, సంఘం రాష్ట్ర నాయకులు, వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జి పోతురాజు సుధీర్, సంఘం రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యవర్గ సభ్యులు కడియ నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం చుక్కయ్య, పరిగి డివిజన్ నాయకులు లక్ష్మయ్య, సంఘం నూతన నాయకులు బొంపల్లి ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, నారాయణ, జంగయ్య, యాదయ్య, రాములు, మహిళా నాయకురాలు లక్ష్మి, భాగ్యమ్మ, సంఘం ఉపాధ్యక్షులు ఊరడి హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీలు వెంటనే ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్లను 6,000 రూపాయలు చేస్తాం. అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులందరికీ కూడా 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యోగాలు కల్పిస్తాం. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమైనటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించి మరి ప్రత్యేక అధికారులను నియమిస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తరహాలో వికలాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి ఇవాళ దాదాపు 3 సంవత్సరాల దగ్గరగా వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ 3 సంవత్సరాల పరిపాలనలో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆ వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఈ రోజు జాతీయ రహదారి వికారాబాద్ రోడ్డుపై మేము బైఠాయించి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, మా సమస్యలు కనుక పరిష్కరించకుంటే నిన్ను నీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఉద్యమాలను ఉధృతం చేస్తాం. నువ్వేదైతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్న త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి మాకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి మా వికలాంగుల సమాజానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో
మీ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీలు కూడా నెరవేర్చుకుంటే నీ ప్రభుత్వం మీద నీ మీద దండకరాంగల ఐక్యత పరిష్కరించాలి. వికలాంగుల సమస్యలు వెంటనే చేయాలి. రాష్ట్రంలో నూతన పింఛన్ల వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్రంలో వికలాంగుల బేకలాంగ ఉద్యోగాలు వెంటనే పెంచాలి. వికలాంగుల పింఛన్లు వెంటనే నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీలు వెంటనే. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్లను 6,000 రూపాయలు చేస్తాం. అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులందరికీ కూడా 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యోగాలు కల్పిస్తాం. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమై ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించి మరి ప్రత్యేక అధికారులను నియమిస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలో వికలాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి ఇవాళ దాదాపు 3 సంవత్సరాల దగ్గరగా వస్తుంది. ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో నూతన పింఛన్లు వెంటనే రాష్ట్రంలో నూతన పింఛన్లు వెంటనే పెంచాలి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పింఛన్లన్నింటి వెంటనే పెంచాలి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పింఛన్లన్నింటి వెంటనే వికలాంగుల ఐక్యత వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మంత్రి వైఖరి వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మంత్రి వైఖరి వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మంత్రి వైఖరి కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ వికలాంగుల ఐక్యత వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మంత్రి వైఖరి వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మంత్రి వైఖరి సీఎం పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సమస్యలు వెంటనే వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మంత్రి వైఖరి వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మంత్రి వైఖరి ఇవ్వాలి. 6,000 పెన్షన్ వెంటనే ఇవ్వాలి. 6,000 పెన్షన్ వెంటనే కల్పించాలి. చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణము కల్పించాలి. ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణము ఇవ్వాలి. రాష్ట్రంలో నూతన పెన్షన్లు వెంటనే